మనం నేటి కార్యక్రమంలో కొంతవరకు కొబ్బరి నూనెతోటి దీపారాధన ఏ భగవంతుని ముందు చేస్తే మనకు ఎటువంటి సమస్యలు దూరం అవుతాయి అన్న అంశాలు తెలుసుకుందాం. ఈ రోజు మరికొంతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం కూడా పూజిస్తుంటాం. అందున శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు అధికంగా చేస్తుంటామని చెప్పవచ్చు. అంటే శనివారం ఉపవాసం ఉండడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళడం, స్వామివారికి ప్రదక్షిణలు చేసుకోవడం, ఈ విధంగా మనందరం కూడా చెప్పాలంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తున్నామని చెప్పవచ్చు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎదుట కొబ్బరి నూనెతోటి దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పఠించి స్వామివారికి అటుకులు, బెల్లము, పాలు, పళ్ళు వీటన్నిటి కూడా నైవేద్యంగా సమర్పిస్తే ప్రధానంగా చెప్పాలంటే రావాల్సినటువంటి మొండి బకాయిలు త్వరగా చేతికంతాయి. అదేవిధంగా మనకు ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముందు కొబ్బరి నూనెతోటి దీపాలను ప్రతి నిత్యం చేయవచ్చు, లేదా ప్రతి శనివారం చేయవచ్చు. ఈ విధంగా 41 రోజుల పాటు కానీ లేక 41 శనివారాలు కానీ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు కొబ్బరి నూనెతోటి దీపాలు వెలిగించి అదేవిధంగా పూజించి స్వామివారికి తులసి దళాల యొక్క మాలను సమర్పించడం వల్ల ప్రధానంగా ఆర్థిక సమస్యలు జీవితంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి కూడా క్రమేపీ తొలగుతాయి. అంటే కొంతమంది భార్యాభర్తలు చూస్తే అనవసరంగా ప్రతి విషయానికి కూడా గొడవ పడుతుంటారు. వాళ్ళు 10 ఏళ్ళు కలిసి కాపురం చేసినా 20 ఏళ్ళు కలిసి కాపురం చేస్తున్నప్పటికీ ఎటువంటి మార్పు ఉండదని చెప్పవచ్చు. అటువంటి వారు ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎదుట కొబ్బరి నూనెతోటి దీపాలు వెలిగించి అది కూడా ప్రతిరోజు చేయవచ్చు, లేదా ప్రతి శనివారం కూడా చేయవచ్చు. ఇక్కడ మనకున్న వీలుని బట్టి మనం చేయాలి. కానీ తులసి మాలను మాత్రం స్వామివారికి మనం సమర్పించాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఫలించినటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వారు ప్రతి శనివారం పూట వెంకటేశ్వర స్వామివారిని ఈ విధంగా పూజించడం వల్ల తప్పకుండా కూడా వారికి వివాహ ఆటంకాలు ఏ గ్రహ దోషాల వల్ల అయితే కలుగుతున్నాయో ప్రధానంగా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. అదేవిధంగా మనందరం కూడా సాధారణంగా మనకి ఏదైనా సమస్యలు పెద్దగా ఉన్నప్పుడు మన ఇంట ఏదైనా హోమాలు చేయించుకుంటామని చెప్పొచ్చు. గణపతి హోమం కానీ, లక్ష్మీ గణపతి హోమం కానీ, ఆంజనేయ స్వామివారి హోమం కానీ, నవగ్రహాలకు సంబంధించిన హోమాలు ఈ విధంగా చేస్తుంటాం కదా. ఆ హోమం చేసేటప్పుడు చివరిలో పూర్ణాహుతి అనేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం ఒకటి ఉంటుంది. ఆ పూర్ణాహుతికి ఏంటంటే మనం ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో మనం ఆ సమిధులన్నింటినీ కూడా వేసి, అంటే పూర్ణాహుతికి ఒక్కొక్క దేవుడికి కొన్ని ఇష్టకరంగా ఉంటాయి కదా, వాటన్నిటి కూడా వేసి మనం ఏం చేస్తుంటే పూర్ణాహుతి చేస్తుంటాం. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఆ పూర్ణాహుతికి ఉపయోగించినటువంటి పట్టు వస్త్రం ఏదైతే ఉందో ఆ పట్టు వస్త్రాన్ని కొబ్బరి నూనెలో తడపాలి. ఆ తర్వాత ఆ పూర్ణాహుతికి సమర్పించాల్సిన సమిధులన్నీ కూడా ఆ పట్టు వస్త్రంలో మూటగా కట్టి పట్టు వస్త్రాన్ని ప్రధానంగా హోమగుండంలో వేయడం వల్ల ప్రధానంగా ఏంటంటే మనకు నవనిధులు, అష్టనిధులు సమకూరుతాయని చెప్పొచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఏ కోరిక కోసం ఆ హోమాన్ని నిర్వహిస్తున్నామో, అంటే ఆర్థిక ఇబ్బందుల కోసం లక్ష్మీ గణపతి చేస్తున్నాం, లేదు నవగ్రహ శాంతి కోసం గ్రహాలకు సంబంధించినటువంటి అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.